ఆత్మస్వరూపులారా, నేను మీకు చెప్పాను, సూత్రధారి శివశక్తులు కేవలము మనమంతా పాత్రధారులము అని చెప్పాను. చూడండి, మనకున్నటువంటి శ్రీచక్ర రకాలలో 3 రకాలుగా ఉన్నాయి అని మీరు తెలుసుకున్నారు. భూప్రస్థారం, మేరు ప్రస్థారం, కైలాస ప్రస్థారం. మేరు ప్రస్థారం అంటే మనం ప్రతిష్ఠించబోయేటువంటి శ్రీచక్రాలు 9 అంతస్తులతో కూడి ఉంటుంది. చూడండి, అమ్మ విజన్ ఇచ్చింది. భవానీ, చక్రవర్తి వీళ్ళంతా నార్త్ ఇండియాకి వెళ్ళారు. అక్కడ మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి అన్ని రకాలుగా చూసి మళ్ళీ కొంత డబ్బు ఇచ్చి వాళ్ళు వచ్చారు. చూడు, ఇంకా వాళ్ళు ఫ్లైట్ దిగారు, ఇంటికి కూడా రాలే. రాత్రి 9:30, 10కి వాళ్ళు ఇంకప్పుడు ప్రయాణం అయి వస్తున్నారు ఇంటికి. ఫోన్ చేశాను భవానికి. ఒక విజన్ వచ్చింది, నాకు ఇట్లా కావాలి, నువ్వు ఎంక్వైరీ చేయి అన్నాను. ఏమిటిది అది అని అంటే, శ్రీచక్ర రకాలలో 2వది మేరు ప్రస్థారం మనం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏమిటిదయ్యా అంటే భూప్రస్థారం, భూప్రస్థార శ్రీచక్రం అంటారు. నేను చెప్పాను, ఇగో ఫొటోస్ పంపిస్తున్నాను, అతడు ఏ విధంగా డిజైన్ చేసుకుంటాడో చెయ్యమను, అది కూడా 9 ఫీట్లోనే రావాలి అన్నాను. ఇంకా ఇంటికి కూడా రాలేదు నాన్న, అప్పుడు ఇంకోటి పెట్టావా అన్నది బాబా. సరే నువ్వు ట్రై చేయి అన్నాను. ఆ పాప ట్రై చేసింది, వాళ్ళు చేతులు ఎత్తేసారు. అది చాలా కష్టమండి. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 months టైం. ఎందుకంటే మీరు 9 ఫీట్లు చెప్తున్నారు, చాలా కష్టమైనటువంటి వ్యవహారం అది అన్నారు. సరే మరి అమ్మ ఎందుకు విజన్ ఇచ్చిందో ఆమె చేయించుకోవాలి కదా. అప్పుడు మన శిల్పికి చెప్పాను, చక్రవర్తికి చెప్పాను, మీ ఇద్దరు ఆలోచించి మీరు ఏం చేస్తారో అది ప్లాన్ చేయండి. ఆల్రెడీ 9 ఫీట్కి డైమెన్షన్ నేను ఇచ్చాను కదా, దాన్ని బేస్ చేసుకొని మీరు చూడండిరా బాబు అన్నాను. ఇక వాళ్ళంతా దాని మీద పడ్డారు. కాంచన, చక్రవర్తి, హరిబాబు, శిల్పి వీళ్ళంతా కూడా ఆలోచించి ఇదిగో నేను చెప్పిన సూచనల ప్రకారం ట్రై చేసుకుంటూ పోయినారు. అది పర్ఫెక్ట్గా వచ్చింది. చక్రవర్తి చెప్పాడు, స్వామి 3-4 టైమ్స్ అది పోయింది, సెట్ కాలేదు. ఒక మంచి ఆలోచన నాకు వచ్చింది అన్నాడు. చూసారా, అంటే వానికి కూడా విజన్ వచ్చింది. ఇక్కడ మామకు అవసరం లేదు, అల్లుడుగా అనుకుందేమో బాలత్రిపుర సుందరి. అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమని, దాన్ని 8 భాగాలుగా చేసి థింక్ చెయ్యి అని వచ్చిందంట. ఆలోచించాడు. దాన్ని 8 పార్ట్స్ చేసుకుంటూ వెళ్ళి ఏదో మ్యాథమెటిక్స్ ఫార్ములా యూజ్ చేస్తే కరెక్ట్గా వచ్చింది అది. నిన్న స్పీచ్ అయిన తర్వాత అది పూర్తయింది. ఒకసారి మీరు కూడా చూడండి, భూప్రస్థార శ్రీచక్రం 9 ఫీట్లు. చూడండి బాబు, 9x9 బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. ఎందుకంటే అన్ని యాంగిల్స్ కోయిన్సైడ్ కావాలి, ఇంక్లూడింగ్ బిందువుతో సహా. ఆ ప్రకారం చూస్తే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కేవలము డ్రాయింగ్ మాత్రమే. ఇప్పుడు దీన్ని ఇంకా అందంగా ఫ్లవర్ తీసుకొని వస్తారు, దాన్ని ఇంకా ఎంబోజింగ్ చేస్తారు, అప్పుడు అది అందంగా వస్తుంది.
వాస్తవంగా వాళ్ళు 5 ఇంచులు తీసుకున్నారు కింద. 9, 9 అన్నది అది శాస్త్ర సందేశం. కింద ఆ శిల్పి 5 ఇంచులు తీసుకున్నాడు. నేను చెప్పాను, బాబు అది కూడా నువ్వు 9 ఇంచులు తీసుకో. 9 ఇంచులు తీసుకున్నావు అంటే నీకు మంచిగా ఎలివేషన్ వస్తుంది, దాన్ని ఎంబోజింగ్ చేసావంటే ఇంకా బాగా వస్తుంది అంటే వాళ్ళకు కూడా అర్థమైంది బాగా. ఈ రకంగా నాకు తెలిసి ప్రపంచములోనే తొలి ప్రతిష్టాపనం, భూప్రస్థార ప్రతిష్టాపనం ఎక్కడ మీకు లేదు, ప్రపంచంలోనే లేదు. ప్రపంచంలో లేదు అంటే మీకు కంచి, విజయవాడ, దక్షారామం ఇటువంటి చోట చిన్న ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా నెట్లు మీరు ఓపెన్ చేస్తే చిన్న చిన్న వస్తాయి మీకు, కానీ దీని కథ వేరు. మీరు నిన్న చూశారు, యంత్రస్వరూపం కూడా ఉంటుంది, భూప్రస్థారమే. కానీ 9 ఫీట్లలో ఇంతగా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇటువంటి భూప్రస్థార శ్రీచక్రాన్ని మనము ఆలయంగా నిర్మాణం చేయబోతూ ఉన్నాం. 24x24 లేదా 27x27 ప్లేస్ తీసుకొని 4 ఫీట్లు భక్తులు ప్రదక్షిణం చేయడానికి ఇచ్చి, దాని మీద 2 ఫీట్లలో లేదా 1.5 ఫీట్లో పెద్ద గట్టు కట్టి 18 అడుగుల్లో దాని మీద వస్తుంది భూప్రస్థార శ్రీచక్రం. దాని మీద కుంకుమ వేయడం, పసుపు వేయడం ఇట్లా చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే అవన్నీ క్లోజ్ అయ్యి మునిగిపోతాయి, మీకు ఆకారం కనపడదు. భూమి మీదనే ఉండాలి కాబట్టి ఆ విధంగా చేయబోతూ ఉన్నాము. సో ఈ రకంగా ఈ భూప్రస్థార శ్రీచక్రము ఆలయం కూడా రాబోతుంది. మేరు ప్రస్థారాలయం రాబోతుంది, భూప్రస్థారాలయం రాబోతుంది. 216 శ్రీచక్రాలతో కూడిన మహా శ్రీచక్రాలయం మనం చేయబోతూ ఉన్నాం. నేను చెప్పాను కదా మీకు, ఇంకా ప్రోగ్రాం అయ్యేంత వరకు వాళ్ళు విజన్స్ ఇస్తూనే ఉంటారు. ఈ మధ్యలో వచ్చిన విజన్ ఇది. ఈ యొక్క భూప్రస్థార శ్రీచక్రానికి ఎవరైతే 3 లక్షలు డొనేషన్ ఇచ్చి శ్రీచక్ర ఆలయంలో దాతలైనారో వాళ్ళందరికీ శుభవార్త, గుడ్ న్యూస్. మీకందరికీ 9 అడుగుల మహామేరు, పూర్ణమేరు శ్రీచక్రానికి దాతలయ్యారు. ఆల్రెడీ మీకు అది చెప్పేశాను, మీరు దాతలైపోయారు. ఇప్పుడు మీరు భూప్రస్థార 9 అడుగుల భూప్రస్థార శ్రీచక్రానికి కూడా మీరు దాతలయ్యారు. ఇది మీకు ఇచ్చినటువంటి కానుక. ఇది అక్కడ ఉపాసనాపరంగా యంత్రస్థాపన ఎట్లా చేయాలి, అక్కడ ఒక అమ్మవారు వస్తారు, ఆ అమ్మవారిని ఎక్కడ స్థాపన చేయవన్నీ ఆలోచించి మనం చేస్తాము. టోటల్గా పైన ఆలయం కట్టి దాని మీద అద్దం పెడతాం. 9 ఫీట్ల అద్దం పెడతాం. అంటే ఇట్లా తలకాయ పైకి ఎత్తామనుకోను, ఆకాశంలో కనపడుతుంది భూప్రస్థారం. దాని చుట్టూ కూడా గ్లాసులు వస్తాయి. భక్తులు కేవలం ప్రదక్షిణం మాత్రమే అలా చేస్తారు. ఉపాసన మాత్రం ఎవరో ఒకరు నిర్ణయించిన వారు లోపలికి వెళ్ళి ధూపదీప నైవేద్యాదులు ఇవన్నీ ఉపాసన చేస్తారు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. సో శ్రీచక్రలో ఆలయ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ టోటల్ లిస్ట్ అంతా ఈ భూప్రస్థార శ్రీచక్రాన్ని కూడా దాతలు అయ్యారు.